హలో ఎవరోన్, వెల్కమ్ టు అర్పకాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిరో అది ఆగస్టు 15 నుంచి అయితే మాత్రం అమల్లోకి వస్తుంది. ఈ పథకం పేరు స్త్రీశక్తి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక మీటింగ్లో జిల్లా నుంచి జిల్లా వరకే అని చెప్పారు. బట్ ఇప్పుడు పథకం అమలయ్యే టైంకి ఆగస్టు 15 ఇంకొక మహా అంటే నాకు తెలిసి ఇంకొక 10 రోజులు ఉంది. ఈ 10 రోజులలో స్త్రీశక్తి అనే పథకం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అమల్లోకి వస్తుంది. రాగానే మహిళలకి ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లా నుంచి జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా సరే ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేసే హక్కు ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాటిస్తే ఖచ్చితంగా మాటిస్తప్పుడు ఆయన ఆలోచిస్తాడేమో కానీ మాటించినాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన కానీ ఉద్దేశం కానీ ఏముండదు. అంత కమిట్మెంట్తో పనిచేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కుటుంబ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకుంది. సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి 1900 నుంచి 2000 కోట్లు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ ఫ్రీ బస్ వల్ల. ఆ 2000 కోట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మేనేజ్ చేసే ప్రాబ్లం లేదు. గవర్నమెంట్కి ఏవో ఇప్పుడు కొత్త కొత్త అభివృద్ధి పనులు అవుతున్నాయి కాబట్టి ఇన్కమ్ సోర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెరిగింది కాబట్టి బడ్జెట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎన్ని 1900 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, 3000 కోట్లు అయినా సరే కూడా ఇచ్చిన మాట ఆంధ్రప్రదేశ్ మహిళల్ని అభివృద్ధి పరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి మాత్రం అమలులోకి వస్తుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు వాళ్ళకి అర్థమవుతుంది. పథకం ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం బెనిఫిట్ పొందినది అర్థమవుతుంది. ఇప్పుడు మాటల్లో మనం ఎక్కువ చెప్పలేం, మనం అది అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది అన్నది. ఎందుకంటే చాలామంది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ప్రయాణం చేయాలంటే ఆ డబ్బులు ఖర్చు ఎంత అవుతుందో, ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, స్త్రీలు ఎంతమంది ఉంటే అంతమంది, ఇంట్లో ఒక 20 మంది ఉంటే 20 మంది కూడా పోవచ్చు ఫ్రీగా. ₹1 కూడా ఖర్చు పెట్టే అవసరం ఉండదు. ఖాళీ పోయి ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ కొట్టిస్తారు కండక్టర్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయితే తీసుకొస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో అయితే నడుస్తుంది, అది సేమ్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చింది మహిళల నుంచి, చాలా మంచి స్పందన కూడా ఉంది. రానున్న ఎన్నికలకే కాదు ముందున్న రోజులకు కూడా ఈ పథకం ఆ గవర్నమెంట్కి చాలా ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడాలి, గవర్నమెంట్కి ఉపయోగపడాలి అన్నది చాలా పద్ధతిగా ఆలోచించి అయితే మాత్రం చాలా గొప్పగా ఆలోచించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అన్నది నేను అనుకుంటున్నా. కొంచెం వాయిస్ బాగలేదు, ఏమనుకోరు, జలుబు చేసింది బాగా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా లోటు బడ్జెట్లు ఉంది. మొన్నటి వరకు మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కుప్పలు చేసి రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిపోయింది కాబట్టి దానిలందరి నుంచి బయటకు వచ్చి ఇచ్చిన మాట ఒక్కొక్కటి నిజంగా చెప్తున్నా, ఈ 1.5 yearలో ఇంతగానం కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికీ నేను షాక్ అవుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మేనేజ్ చేస్తారు ఇవన్నీ అని చెప్పి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక వ్యవస్థను ఎట్లా గాడిలో పెట్టారు, ఎట్లా తీసుకొస్తారు, చెప్పిన మాట చెప్పినట్టు ఎట్లా చేస్తారని చెప్పి షాక్ అయిపోయింది ఆయన కూడా. ఏమేమంటే ఫస్ట్ రాగానే మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. పెన్షన్ ఇచ్చారు 4,000 రూపాయలు. వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చారు. ఒకటిదారు రాగానే శాలరీ పడ్డట్టు పడుతుంది ఒక్కొక్కరికి. అన్న క్యాంటీన్లు తెరుస్తున్నారు, అన్న క్యాంటీన్లు తెరిచారు. ప్రతి ఒక్కరికి ₹5 ఛాయ్ కూడా వస్తలేదు, ఉచితంగా భోజనం పెడతారు. ఎవరైనా పెడతాడా ఇవాళ రేపు? అంటే ₹15 ఉంటే ₹15 అంటే 3 పూటలు ప్రశాంతంగా తినొచ్చు. ₹15కి 3 పూటలు ఎంత కావాలంటే అంత కడుపు నిండా తినొచ్చు. అంటే ఎవడన్నా పెడతాడా? ఒక్కరోజు పెడతాడు, ఎవడన్నా 2 రోజులు పెడతాడు. దగ్గర వాళ్ళైనా సరే కూడా రోజు పెట్టాలంటే పెట్టాడు ఎవడు. అటువంటిదే ₹15కి 3 పూట్ల కడుపు నిండా తిని పెడుతుండదు చంద్రబాబు నాయుడు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది కూడా 4,000 పెన్షన్ అయిపోయింది. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండు. రైతులకు రైతు గిట్టుబాటు ధర ఇస్తుండు. 1.5 yearలో ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఈ ఉచిత బస్సు ఒకటి ఇస్తుండు. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి కొత్తవి. హైదరాబాద్ అంటున్నా, విశాఖపట్నంకి టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, గొప్ప గొప్ప ఐటీ గూగుల్ వచ్చింది, డేటా సెంటర్ వచ్చింది. ఇవన్నీ కేవలం 1.5 yearలో తీసుకొస్తుందంటే నిజంగా అసలు ఆలోచిస్తేనే చంద్రబాబు నాయుడు గారు 2 గంటలు పనిచేస్తే ఇంత ఫలితం వస్తుంది అన్నది కనిపిస్తుంది క్లియర్గా. ఈ స్త్రీశక్తి పథకం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ ఆగస్టు 15కి స్టార్ట్ అవుతుంది. ఇంకా అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. ఈ పథకం ఎండ్ అవ్వదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్ని రోజులు ఉంటే ఇంకా అన్ని రోజులు నెక్స్ట్ ఆయన ముఖ్యమంత్రి ఉంటారు. మహిళల ఓట్లన్నీ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికే. ఇది ఓట్ల కోసం చేస్తున్న పథకం కాదు, మళ్ళీ చెప్తున్నా, మహిళలను అభివృద్ధి చెందడానికి చేసిన పథకం ఇది.
మహిళలు ఆర్థికంగా డబ్బులు లేక ఎక్కడ కూడా లాగిపోవద్దు. చదువుకున్న పిల్లలు కావచ్చు, కాలేజీకి పోయే పిల్లలు కావచ్చు, ఇంటి ఆడపడుచులు కావచ్చు, అక్కచెల్లెళ్ళు కావచ్చు, అవ్వతాతలు కావచ్చు, ఎవరైనా సరే కూడా అమ్మమ్మలు, నానమ్మలు ఎవరున్నా సరే కూడా ఫ్రీగా ఆధార్ కార్డు తీసుకుపోయి వాళ్ళ మనమల్ని చూడడానికి పోవచ్చు, కూతురుని చూడడానికి పోవచ్చు, కొడుకుని చూడడానికి పోవచ్చు. ఇంత వెసులుబాటు కల్పించిన గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఇంతకుముందు చెప్పినట్టు నిజంగా ఇది అందరూ ఇచ్చిన మాట ప్రకారం ఇంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల తర్వాత కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చి పెట్టచ్చు. ఎవరు చంద్రబాబు నాయుడు గారి పేక మీద కత్తి పెట్టి ఇయ్యాలనే నువ్వు చేయాలి అని ఎవరు చెప్పలే. ఎలక్షన్లకు ఒక 1 year ముందు కూడా ఓట్ల కోసమే అయితే ఎలక్షన్కి 1 year కూడా చంద్రబాబు నాయుడు గారి పథకాన్ని తీసుకురావచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ ఏం లేదు తీసుకురావాలని చెప్పేది. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట, ప్రజలకు నేను మాట ఇచ్చిన, నన్ను నమ్మినందుకు నేను వాళ్ళని మోసం చేసే పరిస్థితి రావద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంత తొందరగా ఇంత కష్టపడి తీసుకొచ్చి అమలు చేస్తారు దీన్ని. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసేటప్పుడు. ఎందుకంటే అందరు నాయకులు ప్రజల కోసం ఆలోచించే నాయకులు రారు. ఈ జనరేషన్ కోసం కాదు, నెక్స్ట్ 2 generations కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రానున్న రోజుల్లో ఏదైతే మేనిఫెస్టోలో మీకు ఇచ్చిరో, మేనిఫెస్టోలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాట ఇచ్చారో మేనిఫెస్టోలో, ఆ మేనిఫెస్టో ఉన్న ప్రతి ఒక్క దాన్ని, ఏ చిన్నదాన్ని కూడా వదలకుండా ప్రతి ఒక్క దాన్ని నెరవేర్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు నమ్మినందుకు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా నోటికి ఏవో అడ్డమైన అన్ని హామీలు ఇచ్చి తర్వాత గవర్నమెంట్లో రాగానే ముఖం చాటేసి ఇది కాదు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చిరు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పైసలు పడుతున్నాయి. ఇది కూడా అంత ఆర్థిక పరమైన సరే కూడా ఇది కూడా అమలైంది. అన్న క్యాంటీన్ అమలైంది, పెన్షన్ అమలైంది, ఇప్పుడు ఉచిత బస్సు అమలైంది, రైతు భరోసా వస్తుంది ఒక్కొక్కరికి. ఇన్ని గానం ఎవడు చేస్తాడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో? ఎవ్వరు చేయలేరు. నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఇంకా నమ్మే రోజులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇంకా నన్ను అడిగితే ఇంక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మర్చిపోతారేమో నాకు తెలుసుకున్న రోజులైతే. ఇప్పుడు ఈ స్త్రీ ఏదైతే ఇప్పుడు ఫ్రీ బస్ పథకం ఏదైతే ఉందో, ఇంకా స్త్రీ శక్తి ఏదైతే ఉందో, అది వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించరేమో అని నేను అనుకుంటున్నా. చాలామంది నచ్చని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు, దాని గురించి ఏం బాధ లేదు. ఎవరికైనా సరే ఏదైనా మాట్లాడే రైట్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ దీనివల్ల విలేజెస్లో మెయిన్, సిటీలో ఉన్న వాళ్ళందరికీ, సిటీలో ఉన్నారంటే ఖచ్చితంగా కాస్త కూస్త పైసలు ఉంటాయి. వాళ్ళు క్యాబ్లలో తిరిగినా ఏం కాదు, ఆటోలో బుక్ చేసుకుని తిరిగినా ఏం కాదు, ఎట్లా తిరిగినా వాళ్ళకి నడుస్తుంది. బట్ పల్లెటూరులో ఉన్నటోళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. కూలి పనులు చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది బస్ టికెట్ విలువైందన్నది. బలిసి ఉండేటోడికి, కార్లలో పోయేటోళ్ళకి వాళ్ళకి ఏం పెద్ద తెలియకపోవచ్చు. దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండకపోవచ్చు. వాళ్ళకి మేబీ వాడుకోరు వాళ్ళు. ఇది ముఖ్యంగా ఎవరైతే ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే పథకం ఇది. ఇక ఫ్రీ వచ్చింది కాబట్టి పైసలు ఉంటే కూడా వస్తారనుకో, దూరం పోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా పోతారు, దాని గురించి ఏం పెద్దది కాదు. అందులోని ఒక్క డిలాక్స్ తప్ప మెట్రో మన ఏదైతే ఉంటే బస్సులో కూడా కేటగిరీస్ ఉంటాయి సీట్స్, దాని బస్సు ఒక రేంజ్ ప్రకారం, దానిలో మెట్రో వరకు ఫ్రీ. డిలాక్స్ అయితే మాత్రమే పే చేయాలి. ఆ డిలాక్స్ అనేది పైసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేస్తారు. బట్ మిగతా ఏదైతే విలేజ్ టు విలేజ్ తిరిగే ఎర్ర బస్సులు ఏవైతే ఉన్నాయో, మెట్రో ఏదైతే ఉందో, ఆర్డినరీ ఏదైతే ఉందో, ఎక్స్ట్రాడినరీ ఏదైతే ఉందో, ఇవన్నిట్లలో కూడా ఫ్రీనే. ఖచ్చితంగా మీరు ఈ పథకాన్ని ఎంజాయ్ చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా, ఆక్షేపణ చేస్తున్నా, సపోర్ట్ కూడా చేస్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.